నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. 2 సమూయేలు 7:29. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు 21 రోజుల ఉపవాస ప్రార్థనలు 2026 జూన్ 1 నుండి 21వ తేదీ వరకు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు. అంశం కుటుంబం దేవుని బాటలో. స్థలం మెనోనైట్ బ్రదరన్ బేథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు దైవజనురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షులు, సీనియర్ పాస్టర్, యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు సంప్రదించండి 9050504718 మరియు 9030757571. ప్రార్థన చేసుకుందాం. ప్రభు నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నీ మాటలు నా నోట దయచేయండి. ఈ మాటల ద్వారా మమ్మను సరి అయిన మార్గంలో నడిపించండి. వంకర మార్గం నుండి విడిపించండి నాయన. భక్తిహీనుల మార్గం వంకరమైనవని వాక్యంలో సెలవిస్తున్నది కాబట్టి నాయన యథార్థంగా నాయన మాకు సూటి అయిన మార్గంలో నడిచి మీరు మాకు ఇచ్చిన కుటుంబాలను నాయన దేవుని మార్గంలో నడిపించడానికి ఉన్న శక్తి మాకందరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పరిపూర్ణంగా నీ పరిపూర్ణతలో నుండి కృప వెంబడి కృప మాకెల్లప్పుడు దయచేయమని, వాక్యం ద్వారా అందరితో మాట్లాడమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. 21 రోజులు కుటుంబాల మీద కేంద్రీకరణ, ఉపవాస ప్రార్థన. మన కుటుంబాలు దేవుని సన్నిధిలో మరి సరైన మార్గంలో రావడానికి, దేవుని చిత్త ప్రకారము కుటుంబాలు ముందుకు సాగాలనే ప్రయత్నం, ప్రార్థనలు, ఉపవాసం. కాబట్టి ఈ దినాలను దేవుడే మనకు అనుగ్రహించినాడు. జూన్ 1 నుండి జూన్ 21 వరకు 21 రోజులు మీరు ఉపవాసం ఉండండి. మీ శరీర తత్వం బట్టి, అనుకూలతను బట్టి మరి కొద్దిగా దేవునికి సమీపంగా ఉండి మరి ప్రార్థన మీద ఏకాగ్రత ఉండాలని మేము కోరుతున్నాము. చాలా మట్టుకు సమస్యల్లో ఉన్నారు ప్రతి కుటుంబం. మరి దేవుని చిత్త ప్రకారం ఉన్న కుటుంబాన్ని కట్టుకోవడానికి మార్గాలు ఎన్నో దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి మనతో మాట్లాడుతూ ఉంటాడు. కానీ ఆ మాటకు విధేయత చూపాలి. దేవుడు మనకు సహాయం చేసే దేవుడు. భయపడకము, నేను నీకు సహాయము చేస్తానన్నాడు కదా. హీ విల్ హెల్ప్ యూ, హీ విల్ హెల్ప్ మీ, హీ విల్ హెల్ప్ ఆల్ ఆఫ్ అస్. అందరికీ సహాయం దయచేసే దేవుడు. కాబట్టి ఈ దినాలు ప్రతిష్ఠించుకొని ప్రభు పాదాల దగ్గర గడపండి. మాట వినని పిల్లలు ఉన్నారు, మాట వినని భార్య, మరి అక్రమంలో ఉన్న భర్తలు, అంటే కుటుంబంలో సమాధానం లేదని మరి మనకు తెలుసు. ఎన్నెన్నో కథలు వింటూ ఉంటాం మనం. మరి కుటుంబం బాగుంటేనే మరి సమాధానము, శాంతి, నెమ్మది ఇవన్నీ లభిస్తుంది. ఐక్యత, ప్రేమ కావాలని మనం ప్రయాసపడాలి, దేవునికి ప్రార్థన చేయాలి. లేకుంటే కుటుంబము ఒక నరకంగా మారిపోతుంది. మరి ఎవరు మీకు సహాయం చేయలేరు. కుటుంబములో సాతానుడు ప్రవేశించిన తర్వాత, కుటుంబానికి గొడ్డలి పెట్టిన తర్వాత కుటుంబాలు చీలిపోతాయి. నెమ్మది లేని వాతావరణం, పిల్లలు చదువులో ముందుకు సాగరు, భార్య భర్తలు విడిపోవడం, ఆర్థిక ఇబ్బందులు, దేవుని శిక్ష అనుభవిస్తారు, ఉగ్రత అనుభవిస్తారు. మరి ఇవన్నీ మనం విన్నవే. కుటుంబం గురించి మనం ప్రతి నెల మొదటి ఆదివారం కుటుంబం కొరకే కేటాయించినాం. అది దేవుని చిత్తమైంది. ఎందుకంటే నువ్వు అన్నీ తెలుసుకొని నీ కుటుంబాన్ని కట్టుకోకుంటే లాభం లేదు కదా. దేవుని సన్నిధిలో మన కుటుంబాలు కనబడాలి కదా. పరలోకంలో కూడా మనం కుటుంబాలతో ఉండాలి. దావీదు మహారాజు ప్రార్థించినట్టు నీ సన్నిధిలో నా కుటుంబం ఉండాలి నిత్యం అని కోరుతున్నాడు. కాబట్టి ఇది మనకు వీలుగాని పరిస్థితి అయిన దేవునికి సమస్తం సాధ్యం. యెహోవానైనా నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఆదికాండం 18:14 వచనంలో ఉంది. మరి ఈజ్ దేర్ ఎనీథింగ్ టూ హార్డ్ ఫర్ మీ? నథింగ్ ఈజ్ టూ హార్డ్ ఫర్ గాడ్. గాడ్ సీజ్ ఏ అప్రైట్ హార్ట్. చూడండి, ఒక సత్యాన్ని మరి అనుకరించే బిడ్డ మొర్రకు దేవుడు ఎప్పుడు కూడా మరి చెవియొగ్గి ఉంటాడు. వారి ప్రార్థనలు కానీ వారి ఆశయాలు తీరుస్తాడు, ఆశను తీరుస్తాడు. సో నెవర్ లూజ్ హోప్ ఇన్ గాడ్. ఈ 21 రోజులు కూడా మీరు ఉదయం లేవండి. చాలామందికి ఇంత విన్నా కానీ ఉదయం లేవరు.
ఒక స్త్రీ గురించి నేను విన్నాను, 11 గంటలకు లేస్తుందంట. ఏమి నేర్చుకున్నారు మీరు అని అనిపిస్తుంది, నాకు బాధ అనిపిస్తుంది. మాకు ఇంత ప్రయాసపడినా అవుట్కమ్ లేకుంటే వీ ఫీల్ వెరీ పెయిన్డ్ ఇన్ అవర్ హార్ట్. ఉదయకాల ఆశీర్వాదాలని రాసి పెట్టి మీకు పుస్తక రూపంలో అందించినాం. ఎన్ని ఆశీర్వాదాలు ఉదయం లేస్తే. మరి అన్ని సిద్ధపాట్లు చేస్తున్నాం. మేము మంచి మందిరం, ఊరికే రాదు ఏది కూడా, దానికి డబ్బులు కట్టినాం. మరి 21 రోజులు, 22వ రోజులు మనకు వార్షికోత్సవం ఉంది. అందరికి భోజనాలు ఏర్పాటు చేయాలి. చాలా పెద్ద ఎత్తులో ఆ ఏర్పాట్లు. బట్ వై డోంట్ యూ యూజ్ ఇట్? మీరు మాత్రం కాదు, ఇతరులను కూడా ఆహ్వానించాలి. కరపత్రికలు రెడీ చేసి పెట్టినాం. ఆ పత్రికలు ఇతరులు కూడా పంచండి. కొద్దిగన్నా దేవుని రాజ్యం కట్టడానికి మీరు ప్రయోజనకరంగా ఉండాలి కదా. దీస్ ఆర్ ద ప్యాంప్లెట్స్ వి ప్రింటెడ్. ఇది అయిన తర్వాత మీరు స్టాల్కి వెళ్ళి కొన్ని పత్రికలు తీసుకోండి, కొద్ది సేవలో తోడ్పడండి, తెలిసిన బంధువులకు మిత్రులకు ఇవ్వండి, ప్రార్థన చేయండి. మరి దేవుడు మీ కుటుంబాలను కట్టాలని మరి ఆశించండి, ప్రార్థించండి, ప్రయత్నించండి. దేవుడు తప్పకుండా కట్టేవాడు, సమస్తం కట్టేవాడు. ఆయన యెరూషలేమును కట్టినవాడంట. నీ కుటుంబాన్ని, మన కుటుంబాలన్నింటినీ కూడా చక్కని బాటలో కడతాడు. అందుకే దీని పేరు కుటుంబము దేవుని బాటలు అని పెట్టినాం. ఫ్యామిలీ ఆన్ గాడ్స్ వే. సో ప్లీజ్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. సరిగ్గా 4 గంటలకు ఆరంభమవుతుంది. 4:30 నుండి యూట్యూబ్లోకి వచ్చేస్తుంది. మీరు సమయం కేటాయించుకొని రండి. కొద్దిసేపు ఏకాంత ప్రార్థనలో గడపండి. అంత మంచి విశాలమైన మందిరాన్ని కూడా దేవుడు మనం అది ప్రయోగించుకోవడానికి అనుగ్రహించినాడు దేవుడు. హల్లెలూయా చెప్తారా మీరు? ఎంత అద్భుతం ఈ ఏర్పాటు, మీకు అనిపిస్తలేదా? మనం కట్టినామా అది? కానీ దేవుడు ఇచ్చినాడు. అక్కడ ఎంతమంది అన్నా కూర్చోవచ్చు, 100,000, ఇంకా విశాలమైన పార్కింగ్ ఏరియా, ఇవన్నీ ఇచ్చినాడు దేవుడు. కాబట్టి మేక్ యూజ్ ఆఫ్ ఇట్. రండి కొద్ది కష్టపడి. మరి ఇతర మార్గాల్లో చూస్తే మొక్కుబడులు చెల్లించుకోవడానికి ముష్టి ముడుపుతోటి ఎంత దూర ప్రయాణాలు చేస్తారు వాళ్ళు. అరణ్యంలోకి పోతారు దేవుని వెతికి. అక్కడ ఏ శుచి శుభ్రం ఉండదు, ఏ జీవవాక్కులు ఉండవు. అయినా అక్కడ సమయం గడపడానికి వారు ఇష్టపడతారు. చూడండి, మనకు సత్యం తెలిసి కూడా సత్యం మార్గంలో రాకుంటే ఎన్ని ఇబ్బందులు మీరు అనుభవించాల్సి వస్తుంది రాబో దినాల్లో. మాలాంటి వాళ్ళని మీకు పెట్టినాడంటేనే మీకు మార్గం చూపెట్టడానికి. హల్లెలూయా. మీకు మార్గం చూపెట్టడానికి మేము ఉన్నాం ఇక్కడ, మా జీవితాలు సమర్పించుకొని. కాబట్టి మేక్ యూస్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. డోంట్ నెగ్లెక్ట్ గాడ్స్ వర్క్. ఒక వ్యక్తిని నిలబెట్టుకొని దేవుడు దర్శనం ఇచ్చినాడు అంటే అది మామూలు మాట కాదు. ఆ దర్శనం నెరవేర్చడానికి ఉన్న ధైర్యము, అనుకూలతలు, ఆరోగ్యం ఇచ్చినాడంటే అది కూడా మామూలు మాట కాదు. నేను ఎక్కడ వినలేదు 21 రోజులు కుటుంబం మీద కేంద్రీకరణతో వాక్యం ఇస్తున్నారని. ఏదో ఒక రోజు ఫ్యామిలీ రిట్రీట్ అని పెడతారు, అంతే కదా. 21 రోజులు మీకు ఏకధాటిగా వాక్యం వినబడుతుందా? అనేక కోణాల నుండి సిద్ధపడి మీ ముందుకు మరి దేవుని వాక్యం తీసుకొస్తున్నాం. మా కొరకు కూడా మీరు ప్రార్థించండి. ముఖ్యంగా నా కొరకు మంచి ఆరోగ్యం కొరకు ప్రార్థించండి. దేవుడు తప్పకుండా ఇస్తాడని నమ్ముతున్నాను. మరి ఈ కార్యము దిగ్విజయంగా జరుగునట్లు మీ ప్రార్థన చాలా అవసరం. ఉదయం 4 నుండి 7 మెననైట్ బెతెల్ చర్చ్, గోల్కొండ క్రాస్ రోడ్స్. మరి బస్సులు కూడా ఏర్పాటు చేసినాము, 2 బస్సులు అరేంజ్ చేసినాం. మరి అది కూడా మీరు వినియోగించుకోవాలని కోరుతున్నాను. భయపడకూడదు అనే పుస్తకం 40 ప్రసంగాలతో అది సిద్ధమవుతుంది. ఈ 21 రోజుల్లో అది కూడా విడుదల కావాలి. ప్రార్థన చేయండి. మరి ప్రతిదినం దేవునితో నేను అని అది కూడా ఇంగ్లీష్లోకి అనువాదమై ప్రింట్ అయ్యి మరి ఈ దినాల్లో విడుదల కావాలని కూడా మీరు ప్రార్థన చేయండి. చాలామంది ఇంగ్లీష్లో అడుగుతున్నారు, తెలుగు రాని వాళ్ళు. కాబట్టి దాని కొరకు కూడా మీరు ప్రార్థించాలని కోరుతున్నాను. అది ఈరోజు నా వర్తమానం భక్తి గల కుటుంబం, ఏ డివౌట్ ఫ్యామిలీ. నేను పరిశుద్ధ గ్రంథంలో చూసినప్పుడు భక్తిగల కుటుంబం నాకు అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో కనబడింది. మరి అది యేసుప్రభుని ఎరగని కుటుంబం. భక్తి మాత్రం ఉంది. భక్తి, శ్రద్ధ, దాన ధర్మాలు, మరి నీతి నియమాలు ఇవన్నీ ఉన్న ఒక కుటుంబంను దేవుడు నాకు చూపెట్టినాడు. అది కొర్నేలి కుటుంబం. మరి కొర్నేలి కుటుంబం గురించి నేను ధ్యానించినప్పుడు చాలా కార్యాల ద్వారా దేవుడు నాతో ముచ్చటించినాడు. ఆ మాటలు మీకు తెలియజేయాలని నేను ఆశిస్తున్నాను. భక్తిగల కుటుంబం, దేవునికి ఇష్టమైన కుటుంబం. మరి ఈ కుటుంబం నాయకుడు కొర్నేలి. అపోస్తల కార్యం 10వ అధ్యాయం కొన్ని వచనాలు చదివిన తర్వాత నేను వివరణలోకి వెళ్తాను. ఇటలీ పటాలమబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి. ఇతడు శతాధిపతి, 100 సైనికులకు అధిపతి. ఇతడు భక్తిపరుడు.
కొర్నేలి అను భక్తిపరుడొకడు కైసరియలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడి దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలు నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అను మారుపేరు గల సీమోనును పిలిపించుము. అతడు సముద్రపు దరియున్న సీమోన్ అను ఒక చర్మకారుని ఇంట దిగి ఉన్నాడని అతనితో చెప్పాను. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పనివారిలో 2 తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఉండువారిలో భక్తిపరుడగు ఒక సైనికుని పిలిచి వానికి ఈ సంగతులన్నీ వివరించి వారిని యొప్పేకు పంపాను. అంటే నాకు ఇది చదువుతున్న కొలది దేవుని న్యాయం, దేవుని నీతి, దేవుని శ్రద్ధ తన భక్తుల మీద ఉంటుందని చాలా అర్థమైంది. అంటే ఒక శతాధిపతి, ఆయన ఎప్పుడు కూడా పనులతోనే బిజీగా ఉండే మనిషి. ఈజ్ ఆల్వేస్ ఫ్లడెడ్ విత్ వర్క్. పనులు ఉంటాయి. మరి శతాధిపతికి పని లేకుండా ఉంటాడా? దినమంతా పనులు ఉంటాయి. చాలా విధి విధానాలు ఇవన్నీ మరి పాటించాల్సి వస్తుంది. బాధ్యతలు ఉంటాయి. ఆయన ఒక గృహనాయకుడు, ఆయనకు పిల్లలు ఉన్నారు, కుటుంబస్తుడు. మరి ఇంత ఆయన ధనం కూడా ఉంటుంది, ఎందుకంటే మంచి పేమెంట్ ఉంటుంది కదా, మంచి పొజిషన్కు. మరి ఇతనికి ఏం కొదువైందని దేవుని వెతికినాడు అంటే ఆయన ఒక భక్తిపరుడు, ఆయన నీతిమంతుడని కూడా ఉంది. మీరు ఇదే అధ్యాయం 22లో చూస్తే, నీతిమంతుడును దేవునికి భయపడువాడను యూదా జనులందరి వలన మంచి పేరు పొందిన వాడునైనా శతాధిపతి అగు కొర్నేలి అని ఒక మనుషుడు ఉన్నాడు. చూడండి ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయి చూడండి ఈ వ్యక్తికి. ఆయన ఇంటి యజమానుడు, ఇంటి నాయకులకు కావాల్సిన మరి స్వభావాలు ఇక్కడ నేర్చుకోవచ్చు మీరు. ఇల్లు బాగుండాలంటే ఇల్లాలు బాగుండాలని అంటారు, కానీ ఇంటి యజమానుడు కూడా సహకరించాలి. అతను కూడా నీతిమంతుడై ఉండాలి, యథార్థపరుడై ఉండాలి, దేవుని యందు భయభక్తులు కలిగివాడు ఉండాలి, చెడుతనాన్ని విసర్జించేవాడు ఉండాలి. ఎప్పుడు మనం స్త్రీలను ఉద్దేశించి చాలా ప్రసంగాలు చేస్తాం కదా, కానీ ఇంటి యజమాని మీద బాధ్యత లేదా? ఆయన ఇంటికి శిరస్సు వంటి వాడు, పిల్లలకు తండ్రి, భార్యకు భర్త. ఆయన భర్త అనే పదానికి భార్య బిడ్డలను పోషించేవాడు. మరి ఎంత బాధ్యత కలిగి ఉండాలి? ఆ కుటుంబాన్ని దేవుని మార్గంలో నడిపించే బాధ్యత పురుషునికి లేదా? తప్పకుండా ఉన్నది. కానీ అలాంటి భాగ్యం లేని స్త్రీలు దేవునికి సన్నిహితంగా ఉండి వారే పురుషులై వారే స్త్రీలై దేవుని హత్తుకొని తన కుటుంబాలు చెదరకుండా కాపాడుకోగలరు. ఎందుకంటే అట్టి స్త్రీలకు దేవుడే భర్తగా ఉన్నాడు. నిన్ను సృజించిన వాడు నీకు భర్తయ్యే ఉన్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా అని అతని పేరు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు, సర్వలోకానికి రక్షకుడు. అంటే వారు ఇంకా వారికి మార్గం లేకుండా దేవునే భర్తగా చేసుకొని పిల్లలు పెంచి ఎక్కడ చెక్కు చెదరకుండా దేవుని నియమాల్లో కుటుంబాన్ని లాక్కొని వెళ్ళగలే శక్తి స్త్రీకి ఉన్నది. అంటే ఇతను మరి మంచి భక్తిపరుడు, నీతిమంతుడు అంట, దేవుని భయపడతాడంట. ఆయన మంచి పేరు గల వ్యక్తి అంట. ఒక మంచి పేరు ఊరికే రాదు. నేను ఎప్పుడు చెప్తాను, ఏది ఊరికే రాదు. మంచి పేరు కూడా ఊరికే రాదు. పేరు చెడిపోవాలంటే క్షణం పట్టదు, కానీ మంచి పేరు సంపాదించుకోవాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. నీ జీవితాంతం ఆ పేరు కాపాడుకోవాల్సి వస్తుంది. నీకు మంచి పేరు ఉన్నా దాన్ని కాపాడుకోవడానికి నీవు జీవితాంతం ప్రయత్నించాల్సి వస్తుంది. ఎక్కడ నువ్వు తప్పుట అడిగేసినా, ఎక్కడ నువ్వు జారిపోయినా పేరు చెడిపోవడానికి క్షణం పట్టదు. కాబట్టి ఇతను మంచి పేరు గల వ్యక్తి, నీతిమంతుడు, భక్తిపరుడు. ఆయన మరి మంచి స్థాయి గలవాడు, ఆయన దేవుని వెతికేవాడు. ఆయన మాత్రం కాదు, ఆయన కుటుంబాన్ని మొత్తం నడిపించినాడు దేవుని మార్గంలో. అది కూడా నాకు చాలా సంతోషం అనిపించింది. అతను ఒకడే నీతిమంతుడు, ఎటుపోతే నాకేంటి, భార్య ఒక దిక్కు, పిల్లలు ఒక దిక్కు కాదు, మొత్తం కుటుంబాన్ని చక్కని త్రోవలో నడిపించిన వ్యక్తి. కొర్నేలికి ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతించాడు. అతడు
నిన్ను అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఉన్నాయి. అది భక్తిగల కుటుంబంలో ఏమి చూస్తాం మనం? ఒక భక్తిగల కుటుంబంలో మనము కనుగొనే కార్యాలు మొట్టమొదట నేను వివరించి దాని తర్వాత వాక్యంలోకి వెళ్తాను. ఒక భక్తిగల కుటుంబంలో ప్రార్థన ఉంటుంది. ఒక భక్తిగల కుటుంబంలో వాక్యం ఉంటుంది. ఒక భక్తిగల కుటుంబం దేవుని నియమాలను పాటిస్తుంది. ఒక భక్తిగల కుటుంబం ఒక సంఘానికి అంటబడి ఉంటుంది, సంఘ కార్యక్రమాలకు హాజరవుతుంది. భక్తిగల కుటుంబము సంఘాన్ని నడిపించే కాపరికి కూడా వినయ విధేయతలు కలిగి ఉంటుంది. అంటే వారు దేవుని బాటను వెతుకుతారు. దేవుని మార్గంలో ఉండడానికి ఆ భక్తిగల కుటుంబం ఎప్పుడు ప్రయత్నిస్తుంది. తర్వాత భక్తిగల కుటుంబంలో దేవుని మాట వింటారు కాబట్టి యేసు ప్రభు చెప్పిన మాట మీద వారి కుటుంబాన్ని కట్టుకుంటారు. క్షమాపణ స్వభావం ఉంటుంది, ప్రేమగల స్వభావం ఉంటుంది, ఒకరినొకరు వికటంగా ప్రేమించుకుంటారు. ఆ కుటుంబ సభ్యుల్లో కలహం ఉండదు, కయ్యం ఉండదు. ఎప్పుడైనా మీరు ఇది ఆలోచించండి, భక్తిగల కుటుంబంలో కలహాలు ఉండవు, సాతానుకు చోటు ఉండదు. ఒకవేళ ఎవరైనా కుటుంబంలో బలహీనులుగా ఉన్నా, దేవునికి విరోధంగా ఉన్నా, వీరి ప్రేమ, వీరి బాధ్యత, వీరి ప్రార్థన జీవితం ద్వారా ఆ బలహీనులు కూడా బలపరచబడి దేవుని మార్గంలో రాగలరు. అసలైన భక్తి అదే కదా. మరి నీవు ఒక ఆదర్శప్రాయమైన జీవితం, ఒక మాదిరికరమైన జీవితం ఉంటే కుటుంబంలో తప్పకుండా మార్పులు రావాల్సింది. అయితే ప్రేమ స్వభావము, క్షమాపణ స్వభావము, ఏదైనా అల్లర్లు ఉంటే దాన్ని అణిచివేయడానికి ఉన్న ప్రయత్నం, ఇదంతా దేవుని స్వభావం. ఇది భక్తికి నిదర్శనం. తర్వాత మరి పిల్లలను కూడా సరైన త్రోవలో భక్తిగల కుటుంబం నడిపిస్తుంది. దేవుడు ఉన్నాడు ఆ కుటుంబంలో కాబట్టి పిల్లలు కూడా పెడత్రోవలో పోయే అవకాశం లేదు. దెర్ ఇస్ నో వే చిల్డ్రన్ కెన్ గో అస్ట్రే. తప్పకుండా వారు తల్లిదండ్రులు ఏ విధంగా ఊహించినారో వారి స్థాయి, వారి భవిష్యత్తు కట్టబడుతుంది. తప్పకుండా వారు దేవుని తెలుసుకుంటారు. మరి అది భక్తి గల కుటుంబంలో దేవుని ఆశీర్వాదం పిల్లల మీద, సంతతి మీద ఉంటుంది. తర్వాత మీరు చూస్తారు, ఒక మంచి కుటుంబం ఎప్పుడు కూడా ఇతరుల కొరకు విజ్ఞాపన చేస్తుంది, ఇతరులకు కూడా ప్రేమను అందిస్తుంది, స్వార్థం లేకుండా ఆతిథ్యం ఇస్తుంది. దేవుని ప్రేమ ఇతరులకు పంచే కుటుంబం. చూడండి, కొర్నేలి కుటుంబంలో ధర్మకార్యాలు చేసేవాడంట. యేసుప్రభు ఎవరో తెలియదు కానీ దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. దాన ధర్మాలు ఉంటాయి కుటుంబంలో. దేవునికి ఇచ్చేది దేవునికి ఇస్తారు, పేదలకు ఇచ్చేది పేదలకు ఇస్తారు. మరి రోగుల మీద కనికరం చూపుతారు, ఎవరికైనా ఇబ్బందులు ఉంటే ఆదుకుంటారు. స్వార్థం లేకుండా ఉంటుంది. మరి పేదలను కటాక్షించేవాడు ధన్యుడంట, అటివాడు యెహోవాకే అప్పిచ్చువాడంట. అంటే అలాగూ దేవుని స్వభావం కలిగి ఉంటారు. మనం చేసే ప్రతి కార్యానికి ప్రతిఫలం తప్పకుండా పొందుకుంటాం కదా. నో గుడ్ థింగ్ గోస్ అన్అటెండెడ్, విత్ గాడ్ సీస్ ఇట్. దేవుడు చూస్తాడు, దాని తగిన ప్రతిఫలం ఇస్తాడు. ఆ కుటుంబం అలా వర్ధిల్లుతుంది. ఒక భక్తిగల కుటుంబం ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉంటుంది. ఆ తల్లి తండ్రి దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండి ప్రార్థన చేయడం ఆ పిల్లలు చూస్తారు కదా. దెర్ ఇస్ యూనిటీ ఇన్ ద ఫ్యామిలీ. చూడండి, అది పిల్లలు గమనిస్తూ ఉంటారు. కృతజ్ఞత స్వభావము పిల్లలకు అంటుకుంటుంది. రోగాలే అతి వేగంగా అంటుకుంటే మంచి కార్యాలు అంటుకోవా? తప్పకుండా ఆ కృతజ్ఞత స్వభావము అంటుకుంటుంది పిల్లలకు కూడా. అలాగే దేవుని భయంలో ఉంటారు. తర్వాత మరి మంచి పాజిటివ్ అవుట్లుక్ ఉంటుంది. ఒక భక్తిగల కుటుంబంలో దేవుని ప్రకాశం ఉంటుంది. దెర్ ఇస్ ద లైట్ ఆఫ్ గాడ్ ఇన్ ద హౌస్. ఆత్మహత్యలు, హత్యలని, కోపాలు, ఉద్రేకాలు ఇవన్నీ ఉండవు అక్కడ. బికాస్ జీసస్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద హౌస్. యేసు ప్రభు ఆ కుటుంబంలో ఉన్నాడు, దేవుడు ఉన్నాడు కాబట్టి అన్ని ఇబ్బందుల నుండి దేవుడు విడిపిస్తాడు, రోగాల నుండి, శ్రమల నుండి విడిపిస్తాడు. తర్వాత వాళ్ళ ఆశ అంతా దేవుడే కాబట్టి దేవుని నుండి వారికి శక్తి, బలము, సంపద అంతా కూడా లభిస్తుంది. దేవుడే ఉండే కుటుంబాలు పడిపోదు కదా. అందుకే ప్రభు అన్నాడు, నా మాట విని దాని ప్రకారం చేయవాడు బండ మీద తన పునాది వేసుకుంటాడు. ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, మరణం సంభవించినా దేవుని నుండి తొలగిపోరు. దేవుని హత్తుకొని బ్రతుకుతారు భక్తిగల కుటుంబం. కాబట్టి మరి నీతి పాటిస్తారు. దెర్ ఇస్ ఆనెస్టీ ఇన్ ద గాడ్లీ హోమ్. ఆనెస్టీ అంటే యథార్థత ఉంటుంది ఆ కుటుంబంలో. నీతి నియమాలు పాటిస్తాడు. ఆ ఇంటి యజమానుడు అక్రమ సంబంధాలు ఉండవు, ఆయన త్రాగుడు, దుర్వ్యసనాలు, దుర్వినియోగాలు ఉండవు. హీ ఈజ్ వెరీ మచ్ అటెంటివ్ టు హిజ్ వర్క్ అట్ హోమ్, అట్ అవుట్ సైడ్.
తనకు దేవుడిచ్చిన బాధ్యతలు, తన భార్య, తన బిడ్డలు, వారి పట్ల శ్రద్ధ చూపెడతాడు. అక్రమ సంబంధాలు ఉండవు. ప్రతి అక్రమ సంబంధానికి పనిష్మెంట్ ఉంది, జాగ్రత్త. గాడ్ హేట్స్ అడల్టరీ. గాడ్ హేట్స్ అడల్టరీ. నీవు నీకిచ్చిన భార్య, నీకిచ్చిన పిల్లల మీద శ్రద్ధ చూపెట్టకుండా నీవు మిరుమిట్లు గొల్పే ఈ లోకానికి ఆకర్షితమైతే నీ పతనం చాలా దగ్గరలో ఉంది. పిల్లలు నీ మాట వినరు, భార్య నీ మాట వినదు. నీలో అక్రమం ఉంటే నీ భార్య ఎందుకు వింటది నీ మాట? నేను అడుగుతున్నాను. నువ్వే సరిగా లేవు. నీకు ఇంకా భక్తి మర్యాదలు చేయాలి, నీకు శ్రద్ధ పూజలు చేయాలంటే ఎవరి వల్ల అవుతుంది అది? కాబట్టి మీరు అక్కడే పట్టాలు తప్పినారన్నమాట. వెన్ యు ఆర్ నాట్ ఇన్ ద సెంటర్ ఆఫ్ గాడ్స్ విల్. దేవుడు నీకు ఇచ్చిన భార్యను నీ ప్రాణప్రదంగా ప్రేమించడం లేదు, పిల్లల పట్ల నీ బాధ్యత లేదు, నీవు నీ యొక్క శరీరాశలకు లోనై నీవు పెడత్రోవలో పోతే నీ కుటుంబం ఎలాగో సరిగా నడవగలదు? యజమానుడు నడిచిన త్రోవలోనే కుటుంబం అంతా నడవాలి. మరి నీవు పక్కదారిలో వెళ్ళిపోతున్నావు, అందరు చక్కగా నడవాలని ఇస్తే ఎవరి మాట వింటారు? నీ మాట ఎవరు వినరు. అక్కడే పట్టాలు తప్పింది. పట్టాలు తప్పితే పెను ప్రమాదమే. యథార్థత ఆ ఇంటి తండ్రి నుండి బయలుదేరుతుంది. ఎవ్రీథింగ్ బిగిన్స్ ఎట్ హోమ్. మీరు అనుకుంటున్నారా? యథార్థత ఇంటి నుండి బయలుదేరుతుంది, ప్రేమ ఇంటి నుండి బయలుదేరుతుంది, సత్యసంధత ఇంటి నుండి బయలుదేరుతుంది, త్యాగం ఇంటి నుండి బయలుదేరుతుంది, తీర్పు కూడా ఇంటి నుండి బయలుదేరుతుంది. తీర్పు కూడా ఇంటి నుండి బయలుదేరుతుంది. యూ కెనాట్ ప్లే విత్ యువర్ హౌస్. ఊరంతా ఏదో మంచిగా కనబడి ఇంటిలో నువ్వు మరి సరిగా లేకుంటే అది దేవుని దృష్టికి సరికాదు, ప్రజల దృష్టికి నీవు మంచి పేరు పొందలేవు. అందుకే సదా ప్రయత్నించాలి. యు నో వాట్ ఈజ్ రైట్. నీ గురి తెలుసు, నీ గమ్యం తెలుసు. దాని కొరకున్న ప్రయత్నాలు అవిరామముగా కృషి చేయాలి, ప్రార్థన చేస్తూనే ఉండాలి, విసుకక నిత్యము దేవుణ్ణి అడుగుతూ ఉండాలి. నేను చెప్పినాను కదా, సంపూర్ణమైన కుటుంబాలు ఎక్కడ లేవు. ఆ సంపూర్ణత వైపు మనము సాగిపోతూ ఉండాలి. దేవుని స్తోత్రం. మనము ప్రయాసపడుతుంటే దేవుని కృప, కృప వెంబడి కృప, బ్రతుకు దినములన్నీ కృపాక్షేమం మన వెంబడే వస్తాయంట. దేవుని స్తోత్రం. అదే కదా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం. భయభక్తులు అంటే అదే. పట్టుదలతో ప్రార్థన చేయాలి. లెట్ నో సిన్ ఎంటర్ మై ఫ్యామిలీ. యూ షుడ్ బి వెరీ వెరీ గార్డింగ్ యువర్ ఫ్యామిలీ. స్త్రీలారా వినండి, పురుషులారా వినండి. మీలో పాపం ప్రవేశించిందంటే మీ కుటుంబాలు బాగుపడవు. ఆ పాపాన్ని మీరు తరిమి కొట్టాల. పాపాన్ని చూసి కన్ను మూసుకొని నాకేంటిలే అని ఉండకూడదు. పాపం నీ ఇంట్లో ప్రవేశించండి, నీకు రోషన్ రావాలి. ఒక నాగుపాము నీ ఇంటికి వచ్చిందంటే అయ్యో దీని సార్కలు చాలా బాగుందిలే ఉండని మంచం కింద అంటావా? రాత్రి నిన్ను కాటేసి చంపేస్తుంది అది. కాబట్టి నువ్వేం చేస్తావు? పామును చూడగానే నీకు ఇంకా యు బికమ్ రెస్ట్లెస్. దీన్ని ఎలాగన్నా దీన్ని నా ఇంటి నుండి పారద్రోలాలని. అది ఉంటే నాకు, నా కుటుంబానికి, నా పిల్లలను కాటేస్తుందో, నా భార్యను, నా భర్తను కాటేస్తుందో అనే భయమో టెన్షన్ నీకు ఏ విధంగా వస్తుందో అలాంటి రోషం కావాలి నీ కుటుంబంలో పాపం ఉంటే. చూసి కనుగొట్టి ఉండకూడదు. అందుకే కదా 21 రోజులు ఎందుకు ఉపవాస ప్రార్థన? నీలో ఉన్న పాపం, నీ మరి భర్త లేక భార్యలో ఉన్న పాపం, నీ పిల్లల్లో పాపం ప్రవేశిస్తే తొలగించుకోవాలనే కదా ఇది ప్రయత్నాలు. ఉపవసించి నువ్వు దేవుని సహాయం అడుగుతున్నావు. బికాజ్ నీ పట్ల అంటే నీవంతటా నీవు చేయలేని కార్యాల మీదనే కదా దేవుణ్ణి ఆధారించేది. ఆధారపడుతున్నావు. యూర్ డిపెండింగ్ ఆన్ గాడ్ బికాజ్ యూ యువర్ సెల్ఫ్ కెన్ నాట్ రెక్టిఫై. నీవు ఉద్ధరించుకోలేవు, నీవు పవిత్రపరచుకోలేవు. నీ వలన కావడం లేదు నీ కుటుంబాన్ని చక్కని త్రోవలో నడిపించడానికి, దేవుని బాటలో కుటుంబాన్ని నడిపించడానికి వీలు కావడం లేదు. కాబట్టి నీవు గేరప్ అవుతున్నావు అన్నమాట. తప్పకుండా సాతానుడు మా ఇంటి నుండి గెంటివేయబడాలి. ఐ నీడ్ ద సపోర్ట్ ఆఫ్ గాడ్ అండ్ గాడ్స్ పీపుల్. ఐ నీడ్ గాడ్స్ వర్డ్. నాకు దేవుని వాక్యం కావాలి, లేకుంటే నా కుటుంబం పాడైపోతుంది. నెవర్ టేక్ ఎనీథింగ్ లైట్. నేను మరీ ఖచ్చితంగా చెప్తున్నాను. అల్లాటప్పగా ఏ కార్యం తీసుకోవద్దు. టేక్ ఎవ్రీథింగ్ సీరియస్లీ. ఎవ్రీ స్టెప్ షుడ్ బీ సీరియస్. ఒక్కొక్క అడుగు నువ్వు ఆలోచించి వేయాలి. ఎందుకంటే అది నిన్ను నాశనంలోకి లాగుతుంది, లేకుంటే దేవుని దీవెనలకు మరి నిన్ను అనుభవించే రీతిగా నిన్ను మలుపుతుంది. కాబట్టి టేక్ లైఫ్ సీరియస్లీ. నేను ఎప్పుడు చెప్తుంటాను, మరి కొందరికి అర్థం కాదు అది. నీకు భవిష్యత్ గురించిన చింత ఎందుకు లేదు? ఇప్పుడు చాలామంది కుటుంబాలు చాలా ఈజీగా అలక్కగా తీసుకుంటారు. ముఖ్యంగా
చాలామంది స్త్రీలను నేను హెచ్చరిస్తూ ఉంటాను. ఒక తల్లి అంటుంది, అమ్మ నేను వచ్చేస్తాను 21 రోజుల ఉపవాస ప్రార్థనకు వచ్చేస్తాను అంటే నేను నీకు 4 ఆడపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళని ఎవరు చూస్తారు? లేదమ్మా నేను వాళ్ళందరినీ పండుకొని ఉంటారు కదా, నేను తాళం వేసి వస్తాను. నువ్వు రానవసరం లేదన్నాను. ఎందుకంటే దేవుడు నీకు ఇచ్చిన సంతానాన్ని నువ్వేం చేయాలి? కాపాడాలి. నువ్వు ఆన్లైన్లో చూడు, వాక్యం చూడు, భర్త సహకారం లేదా పిల్లకు, అప్పుడు ఆమెకు డబుల్ డ్యూటీ కదా ఆడపిల్లలను కాపాడడం. మీరేమంటారు? లేదు అన్ని ఇల్లు వదిలేసి ఆడపిల్లలను వదిలేసి బైబిల్ పట్టుకొని రావడం అది దేవుని చిత్తము కాదు. నీకు ఇచ్చిన ప్రప్రదమైన బాధ్యత నీ కుటుంబం. కోడిని చూసి నేర్చుకోమని చెప్పినాను. కోడి ఎంత, కోడి తలకాయ ఎంత, తలకాయల బ్రెయిన్ ఎంత, అది శత్రువుని చూసి ఏం చేస్తుంది? అది రెక్కలు ఏం చేస్తుంది? చాపి తన బిడ్డలు కాపాడుకుంటుంది, చాపి బిడ్డలు కాపాడుకుంటుంది. అది భక్తి లేనితనం కాదు, అది భక్తి. దేవుడు నాకు ఇచ్చిన బిడ్డలు నేనేం చేయాలి? కాపాడుకోవాలి. అదే సమయం నువ్వు ఆన్లైన్లో విను, వాక్యం విను, మార్చుకొని పద్ధతులు. పిల్లల్ని వదిలిపెట్టి తిరిగే అవసరం లేదు. అదే నా తల్లిదండ్రులు నాకు నేర్పించినారు. నేను బైబిల్ పట్టుకొని బయటికి హౌస్ విజిటింగ్ అంటే నో అన్నాడు మా డాడీ. ఫస్ట్ ఇల్లు చూసుకో, భర్తను పిల్లల్ని చక్కగా చూసుకో, తర్వాత దేవుడు వాడుకుంటాడు నిన్ను అన్నాడు. చూడండి, అది అంటే అదొక పద్ధతి అన్నమాట. నీకు దేవుడిచ్చిన కుటుంబం పట్ల నీ శ్రద్ధ. నేను ఎప్పుడు చెప్తాను, స్త్రీలకు చెప్తాను, ఇల్లు వదిలేసి తిరుగుతూ ఉంటారు, ఇంట్లో పేషెంట్స్ ఉంటారు, వృద్ధాప్యంలో ఉన్న భర్త ఉంటాడు, పిల్లలు ఉంటారు, బాల్యంతలు ఉంటారు, వాళ్ళని వదిలేసి వీళ్ళు తిరుగుతారు. ఎక్కడ తిరుగుతారు అంటే మీటింగ్ పోయినారంట. వీళ్ళు ఉద్ధరించేది ఏముందో నాకు అర్థం కాదు. అంటే తెలివి లేకుండా, భక్తి కూడా తెలివి లేకుండా, మీ ప్రేమ కూడా తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానంతో ఉండాలి. పిల్లలు ఎదిగినారు, ఒక స్థాయికి వచ్చినారు, నీ హోంవర్క్ అయిపోయింది, ఇక నువ్వు పో, భర్తతో పో, నువ్వు మీటింగ్లకు పో, నువ్వు ఉదయకాలం పో, రాత్రిపూట ఎవరు నిన్ను అడుగుతారు? యు హ్యావ్ కంప్లీటెడ్ యువర్ టాస్క్. అలా కాదు, ఇలా ఉంటారన్నమాట. బాధ్యత రహితంగా ప్రవర్తించి చివరికి ఇల్లు విడిచిపోయినారు, లేచిపోయినారు, మార్గం తప్పినారు, తాగుబోతులు తయారైనారు, వ్యభిచారులు పిల్లల్లో వచ్చేసినారు. వ్యభిచారం అంటే అప్పుడు నెత్తి కొట్టుకొని ఏం లాభం అని నేను అడుగుతున్నాను. ఈరోజు నా అంశం భక్తిగల కుటుంబం. భక్తిగల కుటుంబం ఒక్క రోజులో రాదు. రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఏ డే. ఒక్క రోజులో నీకు భక్తిగల కుటుంబం వచ్చేస్తుందా? కట్టడానికి ఎంత టైం పడుతుంది, ఎంత శ్రమ కావాలి, ఎంత సహనం కావాలి, ఎంత కన్నీళ్ళు కావాలి, ఎన్ని ఉపవాసాలు చేయాలి, నిన్ను నీవు సరి చేసుకోవాలి మొదట, తర్వాత నీ ఇంటి వారి మీద నీ ప్రభావం పడాలంటే ఇట్ టేక్స్ ఎ లాంగ్ టైం, లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. ఉట్టిగానే రాదు. అందుకే భక్తిని అపార్థం చేసుకుంటారు చాలామంది. భక్తి అనుకుంటారు అది పిల్లల్ని వదిలేసి తిరగడం. భక్తి కాదు అది. ఏ మీటింగ్ అంటే ఆ మీటింగ్ రెడీ ఉరకడానికి. పిల్లలు చదువుకోవాలి, హోంవర్క్ చేయాలి, శుచిశుభ్రం ఉండాలి, వారిని ఒక స్థాయికి తీసుకొని రావాలి. రేపు ఎవరి ముందు వాళ్ళు చెయ్యి చాపొద్దు, వాళ్ళు చక్కగా మరి వాళ్ళ భవిష్యత్తు కట్టబడాలని ఉండాలి. తల్లికి తండ్రికి ఉండాలి, మంచి మాదిరి చూపెట్టాలి మొదట. భక్తిగల కుటుంబంలో ద ఫాదర్ అండ్ ద మదర్ దే గివ్ ఏ వెరీ గుడ్ ఇంపాక్ట్ ఆన్ ద చిల్డ్రన్. ప్రభావం అన్నమాట. మరి ఒకరోజు నేను ఇట్లా బీచ్ దగ్గర నిలబడుతున్నాను, కేరళకి వెళ్ళినాం, బీచ్ చూడడానికి వెళ్ళినాం. అక్కడ ఏమంటే ఇసుక నుండి ఏదో నా కాళ్ళకు తగులుతుంది. ఏంటని చూస్తే పీతల ఏమంటారు, క్రాబ్. ఆ ఇసుక నుండి ఆ వేడికి క్రాబ్ వచ్చింది. నేను కాళ్ళు ఇట్ట తీసి చూస్తే తండ్రి క్రాబ్ వచ్చిండు, తల్లి క్రాబ్ వచ్చింది, ఆ పిల్లలు గింత పిల్లలు కూడా. నేను చూస్తుంటే నేను ఆశ్చర్యపోయినాను. ఆ తండ్రి ఎట్ట నడుస్తున్నాడో ఆ తల్లి అట్టనే నడుస్తుంది. తల్లి వెనక ఈ పిల్లలన్నీ అట్టనే నడుస్తుంది. అది కూడా ఇట్లా వంకర ఇట్లా నడుస్తారు కదా, ఇట్లా 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 పోతుంది. ఇది ఇట్లా పోదు ఏంటి ఇట్లా పోతుందంటే ఆ హెడ్ ఎట్ట నడుస్తుందో పిల్లలు అన్నీ అదే మార్గాలు పోతుంది. అప్పుడు కూడా నేను అనుకున్నా, నిజంగా దేవుడు ఇచ్చిన కర్తవ్యం పట్ల శ్రద్ధ లేకుంటే మరి ఏ విధంగా కుటుంబాలు నడుస్తాయి, ఏ విధంగా దేవుని క్రమంలో కుటుంబం సాగిపోతుంది. భర్త వంకర త్రోవలు పోతాడు, అందరు సరైన మార్గంలో నడవాలంటే ఎలా కుదురుతుంది? కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతాడు. ఆనెస్టీ ఉండాలి. దేవుని యందు భయభక్తులు గల కుటుంబం లేక భక్తి గల కుటుంబంలో యథార్థత ప్లేస్ ఏ వెరీ ఇంపార్టెంట్ పైవాటల్ రోల్. అంటే యథార్థత ఉండాలి. ఎందుకు యథార్థత ఉండాలి? అబద్ధం ఉండొద్దు అక్కడ.
సత్యవంతుడైన దేవుడు నీ కుటుంబానికి తోడెట్టుంటాడు నువ్వు అబద్ధాలు ఆడుతూ. పిల్లలకు తెలుసు తల్లిదండ్రులు ఇద్దరు అబద్ధాలు ఆడతారని. వాళ్ళు అంతకంటే అబద్ధాలు ఆడతారు. అబద్ధములు ఆడితే సాతానుడు నీ కుటుంబంలో ప్రవేశిస్తాడు. మాటికి మాటికి అబద్ధాలు ఆడతారు ఈ తల్లిదండ్రులు. మళ్ళీ భక్తి అంటారు. ఇది భక్తి అంటే ఏంటి అసలు? భక్తి, వాట్ ఈజ్ భక్తి అంటే దేవునికి సమీపంగా ఉండడం, దేవుని స్వభావం కలిగి ఉండడం, అంతే కదా భక్తి అంటే. దేవునికి భయపడడం భక్తి. చాలా మటుకు చూస్తే ఈ పూత భక్తులు, పూత అన్నమాట, పూత భక్తి. ఎవరో చూసి మాకు చాలా భక్తి ఉందని అనాలి, ఏం ప్రయోజనం లేదు. దేవుడు మెచ్చుకున్నవాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. నీ ప్రశంస దేవుని యొద్ద నుండి రావాలి. మనుషులు చూసి మా కుటుంబం చాలా భక్తి గల కుటుంబం అంటే అది కొన్ని నాళ్ళే నిలబడుతుంది. లెట్ గాడ్ సే దట్ యు ఆర్ ఎ రైట్ ఫ్యామిలీ. లెట్ గాడ్ గివ్ ద సర్టిఫికేట్. యోబు గురించి దేవుడు ఏం సర్టిఫికేట్ ఇచ్చినాడు? నీతిమంతుడు, న్యాయవంతుడు, యథార్థవంతుడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు, యెహోవా యందు భయభక్తులు గలవాడు. చూడండి, ఆ యథార్థత అనేది పిల్లలు తల్లిదండ్రుల నుండి తల్లిదండ్రులను చూస్తూ ఉంటారు. నేను చెప్తున్నాను, మరీ చెప్తున్నాను, నేను మారినాను, ప్రభువులోకి వచ్చినానంటే ఎవరినో చూసి ఎవరో స్వీయ చరిత్ర చదివినందుకు కాదు. ఐ డైరెక్ట్లీ సా మై ఫాదర్ అండ్ మదర్. తల్లిని తండ్రిని చూసినాను. వాళ్ళు చేసేది వాళ్ళు చెప్పేవారు, చెప్పేదే చేసేవారు. వంకర త్రోవ చూడలేదు నేను. అందుకే ఈ మార్గంలో నిలబడి, లేకుంటే నా త్రోవ వేరు, ఈ త్రోవ వేరు. నేనేదో చదివి పైకి రావాలి, పెద్ద పొజిషన్లో రావాల్సిన దాన్ని. ఎందుకంటే నాకు అంత కెరియర్ మైండ్ ఉండింది. కానీ ఈ సేవలో నన్ను లాగినారంటే వారి భక్తి ప్రవర్తనే. కానీ నేను ఎక్కడ డూప్లికేసీ చూడలేదు. అందుకే ఐ వాజ్ అట్రాక్టెడ్ టు ద గాస్పల్. సువార్త వైపు నేను ఆకర్షితురాలైనానంటే తప్పకుండా నా తల్లి తండ్రి చూపిన మాదిరి చూసినాను. వెరీ ఎగ్జాంపులరీ. అలా అబద్ధాలు ఆడడం, ఎవరిని ముంచడం, మరి వేషధారణ, మరి పూత భక్తి నేను చూడలేదు. కాబట్టి దేవుడు ఈ సన్మార్గంలో నడిపించినాడు, నన్ను దీవించినాడు. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. నాకు బిడ్డలను కోకొల్లలుగా ఇచ్చిన మీరందరూ నా బిడ్డలే కదా. మరి గాడ్ హ్యాస్ రియలీ యూజ్డ్ మీ ఇన్ ద మినిస్ట్రీ ఫర్ ద పాస్ట్ 34 years. అంటే ఈ 34 సంవత్సరాలు నన్ను నడిపించినాడు. మరి అనేక వితర్కాలు ఎదుర్కొన్నాను, ఎన్నో ఆటంకాలు, అడ్డులు, సూటిపోటి, మరి వేదనకరమైన కార్యాలు ఎదుర్కొన్నాను, నిలబడినాను. అంటే కేవలం దైవశక్తి. అది అంటే దేవుడు శక్తితో నింపడం మాత్రం కాకుండా మాదిరిగల ఒక కుటుంబంలో నన్ను పుట్టించి వారు నడిచిన త్రోవలో నడిచినందుకే నేను ధన్యురాలైనాను. దేవునికి స్తోత్రం. ఏది కూడా ఊరికే రాదు. నేను అదే చెప్తున్నాను, యు ట్రై, కీప్ ట్రయింగ్. దేవుడు నీకు సహాయం చేస్తాడు. భయపడకమంటాడంట దేవుడు. నీ చెయ్యి పట్టుకుంటాడంట, నీకు నడక నేర్పిస్తాడంట, నిన్ను ఆదుకుంటాడట. నీతి అనే బాహువుతో నిన్నేం చేస్తాడు? ఆదుకుంటాడు. నీలో మరి ఆశ ఉండాలి. యూ షుడ్ హ్యావ్ ద డిజైర్ దట్ మై ఫ్యామిలీ షుడ్ వాక్ ఇన్ ద వే ఆఫ్ గాడ్. దేవుని బాటలో నా కుటుంబం నడవాలని ఆశ తీవ్రంగా ఉండాలి. ఎంత తీవ్రమైన ఆశ ఉంటే అంత గొప్పగా నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. You should have a constant desire that my family should not be in the hands of the devil. సాధారణ నీవు నా కుటుంబం మీద చెయ్యి వేయడానికి నేను ఒప్పుకోనని అంత రోషం ఉండాలని. నా పిల్లలను దిగమింగడానికి నేను ఒప్పుకోను. అందుకే లేస్తారు తల్లులు 3 గంటల రాత్రి. అందుకే తండ్రులు లేస్తారు 3 గంటల రాత్రి. తల్లి తండ్రి కలిసి ప్రార్థన చేస్తే ఇంకా ఏంటి అసలు నాకు అనిపిస్తుంది, గగనం చీల్చుకొని దేవుడు దిగొచ్చేస్తాడు. దేవుని స్తోత్రం. ఆ యూనిటీ, ఆ ప్రేమ ఉంటే ఎంత భాగ్యం అది. కాబట్టి వినండి దేవుని వాక్యం. భక్తిగల కుటుంబంగా నీ కుటుంబం తేజరిల్లాలంటే నీ వంతు కృషి నువ్వు చేయాల్సిందే తప్పకుండా. అన్ని దేవుడు చూసుకుంటాడంటే ఇక నువ్వెందుకు? కాబట్టి మరి ఇవన్నీ పాటించాలి. తర్వాత ఆల్వేస్ మెయింటైన్ పీస్ ఎట్ హోమ్. ఒక భక్తిగల కుటుంబంలో సమాధానం ఎప్పుడూ ఉండాలి. ఆయన సమాధానమునకే కర్త కానీ అల్లరికి కర్త కాడు. ఆయన ఒక మాట, ఈమె మాట, తూట మాట పెరిగి గాలి వాన చిలికి ఏమవుతుందట? పెద్ద తుఫాన్. అది దేవుని పద్ధతి కాదు. ఒక వ్యక్తి కోపగిస్తున్నాడంటే కొద్దిగా మౌనంగా ఉండు. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ హిజ్ యాంగర్? ఈమె ఎందుకు ఇలా అల్లరి చేస్తుంది, ఏమి రీజన్ అని భర్త కూడా ఆలోచించాలి. వాట్ ఈజ్ ఇరిటేటింగ్ హర్? ఎందుకు పిల్లలు ఈ విధంగా
మరి అసమాధానంగా ఉన్నారు. స్టడీ చేయాలి. ఎంత జ్ఞానం ఉంది పరిశుద్ధ గ్రంథములో. నీ వాక్యం నా పాదమునకు దీపం, అది నా త్రోవకు వెలుగు. వాక్యం ఎట్లుంది మరి? సమాధానం కలిగి ప్రయాసపడాలంట, వెతికి వెంటాడాలని ఉంది వాక్యం. సమాధానాన్ని వెతికి దాన్ని ఏం చేయాలి? వెంటాడాలి. వాట్ ఐ షుడ్ డూ ఫర్ ద పీస్ ఆఫ్ ద ఫ్యామిలీ. డెఫినెట్లీ గాడ్ విల్ హెల్ప్ యు. నీల్ డౌన్ బిఫోర్ గాడ్. దేవుని సన్నిధిలో మోకరించు. వీలైతే మోకాళ్ళు నొప్పి అయితే కానీ నేను చెప్పలేను, చీర మీద కూర్చొని ప్రార్థన చేసినా వింటాడు దేవుడు. అలాగే మోకాళ్ళు విరగొట్టుకోకండి. మీరు వాట్ యు ఫైండ్ కన్వీనియంట్, ఎక్కడన్నా ఒక చోట కూర్చొని గత కాలంలో దేవుడు ఏ విధంగా నడిపినాడో ఆ విధానాలన్నీ తలుచుకొని, బాధల నుండి, ఇబ్బందుల నుండి, రోగముల నుండి, కష్టాల నుండి, మరి ఆర్థిక ఇబ్బందుల నుండి, శరీర రుగ్మతల నుండి విడిపించినావు, నాకు సహాయం చేసినావు కదా, ఇక మీద కూడా నాకు సహాయం చేయగలవు ప్రభువా. విశ్వాసంతో దేవుణ్ణి అడగాలి. దేవుని సన్నిధిలో నోరు తెరవాలి. భక్తిగల కుటుంబంలో కయ్యాలు, కలహాలు, పోట్లాటలు, దెబ్బలు, అరుపులు, కేకలు ఇవి ఉండవండి. అసలు వచ్చినా కానీ అణిగిపోతాయి అన్నట్టు. ఇట్లా అందరు ఇట్లా కామ్గా ఉంటారని నేను అనను. అప్పుడప్పుడు సాతానుడు చెలరేగుతాడు, కానీ దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలో వీళ్ళకి తెలుసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ గాలి, ఆ సముద్రాన్ని ఏ విధంగా అణిచాలలో ప్రార్థనా శక్తి ఉంది కాబట్టి అణిగిపోతుంది. కొన్ని నిమిషాలే అన్నమాట. అంటే దే ఆర్ స్కిల్డ్ హౌ టు మెయింటైన్ పీస్ ఇన్ ద హౌస్. ఆ సమాధానాన్ని ఏ విధంగా స్థాపించాలి కుటుంబంలో, ఆ భర్త కన్నా తెలిసి ఉంటుంది, భార్య కన్నా తెలిసి ఉంటుంది, పిల్లల కన్నా జ్ఞానం ఉంటుంది. మొత్తానికి వారు సమాధాన స్థితి పొందుకుంటారు. దేవుడు వారి పక్షమందు ఉంటాడు. కనుక ఇవన్నీ మరి పాటించాలి. భక్తిగల కుటుంబంలో చెడ్డ మాటలు ఉండవు. ఈరోజు నా ప్రసంగ అంశం ఏంటి? భక్తిగల కుటుంబంలో చెడ్డ మాటలు ఉండవు, బూతులు ఉండదు, అక్రమ సంబంధాలు ఉండవు, డబ్బు దుర్వినియోగం ఉండదు, త్రాగుడు ఉండదు, ఏ వ్యసనాలు ఉండవు. ఎందుకంటే వారు దేవుని నియమాల్లో ఉండే కుటుంబం అది. దే వాక్ ఇన్ ద వే ఆఫ్ గాడ్. దేవుని బాటలో పయనిస్తున్నారు కాబట్టి ఇవేవి అక్కడ కనబడవు. ఉన్నవారు ప్రార్థన ద్వారా జయిస్తారు దాన్ని. మరి ఇప్పుడు కొర్నేలి గురించి మనము కొన్ని మాటలు ధ్యానించి ముగించుకుందాం. కొర్నేలి అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం మీరు చక్కగా వరుస చదవండి. దేవుడు మీతో మాట్లాడతాడు. అంటే ఎంత నీతిమంతుడు, ఎంత శ్రద్ధ గలవాడు, భక్తిపరుడు, దేవుని యందు భయం ఉన్నది. తన కుటుంబం దేవుడిచ్చిన గొప్ప వరం కాబట్టి తాను మాత్రం భక్తిలో ఉండి వారు ఎటుపోతే పోని అని కాదు, అని వారి మీద శ్రద్ధ చూపినాడు. కుటుంబం, పిల్లలు, తన భార్య అందరు కలిసి దేవుని బాటలో రావడం అది ఎంత శ్రేష్టమైంది కదా. అది కొర్నేలిలో మీరు చూస్తారు. ఇంటి వారందరితో కలిసి ఆయన మరి దేవునికి భయపడినాడు అని వాక్యంలో ఉంది. దేవుని భయం ఆయనలో మాత్రం ఉండి భయం లేకుండా భార్య బిడ్డలు గారు, ఇంటి వారందరితో కలిసి అని ఉంది. ఆ మాట చూడండి, అపోస్తలుల కార్యం 10వ అధ్యాయము 2వ వచనం. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి, మళ్ళీ ఇంకోటి రెండోది ఏంటి, ప్రజలకు బహుధర్మము చేయించు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయు. ఎంత మంచి అండి. అసలు హీ డజంట్ నో జీసస్. యేసు ప్రభువు గురించి ఉన్న అనుభవం మనకందరికీ. యేసు ప్రభువు ఉత్తముడని రుచి చూసి తెలుసుకున్నాం. ఆయనే దేవుడని, ప్రతి మోకాలు ఆయన నామంలో వంగుతుందని మీరు వినని ప్రసంగాలు అంటూ లేవు. ఈయనకు అదంతా తెలియదు. తెలియని దేవునికి మొక్కుతున్నాడు. కానీ దేవుడు ఎంత నమ్మదగిన వాడంటే ఇతను దేవుని వెతుకుతున్నాడు కాబట్టి యేసు ప్రభువుని ఇతనికి బయలుపరిచినాడు పేతురు అనే భక్తుని ద్వారా. దేవునికి స్తోత్రం. అంటే గాడ్ నోస్ ద ఇంటెంట్స్ ఆఫ్ ద హార్ట్. ఆయన హృదయంలో దేవుడు అంటే ఇంత ఆసక్తి ఉంది కాబట్టి పేతురుకు దర్శనం ఇచ్చి పేతురు అపోస్తుల్ని ఈ ఇంటికి పంపించినాడు. ఎంత అద్భుతమైన సంగతి. తర్వాత పేదల మీద శ్రద్ధ, దాన ధర్మాలు చేస్తాడు, ప్రార్థనాపరుడు, ఇంటి వారందరితో కలిసి ప్రార్థన ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తాడట. ఎల్లప్పుడూ ప్రార్థన స్వభావం. తర్వాత ఈయన దేవుని దర్శనం పొందినాడు. చూడండి, ఎప్పుడైతే మనము దేవుని మార్గంలో ఉంటారో దేవుడు మనతో మాట్లాడతాడు. గాడ్ స్పీక్ టు అస్.
మనం ప్రార్థన చేస్తున్నాము, వాక్యం చదువుతున్నాము, భయభక్తులు కలిగి ఉన్నాము, చెడుతనాన్ని విసర్జించుకున్నాము, లోకం వైపు కాదు దేవుని వైపు నడుస్తున్నాము, దేవుడు మాట్లాడతాడు. ఈ కొర్నేలితో దేవుడే మాట్లాడినాడు, దర్శనం ఇచ్చినాడు. ఎందుకంటే ప్రభు బయలుపరచాలి కదా ఈ కుటుంబానికి, అది దేవుని మరి నమ్మకత్వం. గాడ్ వాంట్స్ టు రివీల్ జీసస్ టు దిస్ ఫ్యామిలీ. యేసు ప్రభు అందరికీ ప్రభు అని. ఇక్కడ అన్యుడు, యూదులకే దేవుడు యేసు ప్రభు అని కాదు, ఆయన అందరికీ ప్రభు. అది పేతురు దర్శనం ద్వారా చూసినాడు. పేతురు అంతకుముందు యూదులకే ప్రభు, యేసుక్రీస్తు యూదుల ప్రభు, ఆయన యూదులను రక్షించడానికి వచ్చినాడు అని అనుకున్నాడు. కానీ ఒక దర్శనం చూసినాడు. ఆ దర్శనం కూడా ఇక్కడ వివరంగా ఉంది, మీరు చదువుకోండి. అక్కడ యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని గమనించినాడు. అపోస్తలుల కార్యం 10:34 నుండి చదువుతున్నాను. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. పేతురు తన ప్రసంగంలో అంటున్నాడు, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. పలకండి మాట. ఆయన కొర్నేలికి కూడా ప్రభు, కొర్నేలి కుటుంబానికి కూడా ప్రభు. అంతకుముందు యేసుక్రీస్తు అన్యులకు దేవుడు కాదని అనుకున్నాడు పేతురు. యూదుల యుద్ధకే నేను పంపబడినాను అనుకున్నాడు. కానీ కొర్నేలికి వచ్చిన దర్శనం ద్వారా, ఆ దర్శనం చొప్పున విధేయత చూపినప్పుడు కొర్నేలి పేతురు ఇంటికి మనుషులను పంపి ఆ పేతురు భక్తుని ఇంటికి తెప్పించుకున్నాడు. పేతురు సత్య సువార్త అందించినాడు. ఆ సత్య సువార్తకు ఆ కుటుంబం అంతా లోబడిందండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ కుటుంబం మాత్రం కాదు, మరి ఈ కొర్నేలి తన మిత్రులను, తన స్నేహితులను, తన బంధువులను కూడా పిలిపించి దేవుని వాక్యం వినిపించినాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. ఒక భక్తుడు ఇంటికి వస్తున్నాడంటే, అయితే బంధువులను పిలిపించినాడు, స్నేహితులను పిలిపించినాడు. దేవుని వాక్యం వినండి మీరు. నేను దర్శనంలో ఒక మరి పేతురును చూసినాను. ఆ అపోస్తలుడు వచ్చి వాక్యం అందిస్తాడు, మీరు వినండి అని అందరు హీ కండక్టెడ్ ఏ జనరల్ మీటింగ్. అది మరి కొర్నేలిలో ఉన్న గొప్పతనం. తర్వాత ఆతిథ్యం ఇచ్చే స్వభావం. పేతురును ఎంత భక్తి శ్రద్ధలతో మర్యాదతో ఆయనను ఆహ్వానించినాడు. బంధువులకు మరియు స్నేహితులకు దేవుని గురించిన వార్త వినిపించినాడు. ఇంకా ఒక్కొక్క కార్యం ఆయన గురించి ధ్యానిస్తుంటే చాలా సంతోషం అనిపించింది. దేవుని దర్శనానికి విధేయత చూపినాడు. తర్వాత ఇవన్నీ మనం చదివిన తర్వాత మనకు అర్థమవుతుంది. మరి 44 నుండి చూడండి. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగాను. హల్లెలూయా. అంటే పేతురు వచ్చి దేవుని వాక్యం చెప్తున్నాడు వీళ్ళందరికీ. ఈ కుటుంబంలో అన్నీ ఉంది, భక్తి శ్రద్ధలు అంత ఉంది, దేవుని అందు భయభక్తులు గలవాడు. యేసుప్రభు ఎవరో తెలియదు, కానీ యేసును గురించిన వార్త పేతురు వారి ఇంటికి వచ్చి చెప్తుంటే, నేనే వినాలి, నా సత్యం అందరు వినాలని స్నేహితులను, బంధువులను అందరినీ విలువననిపినాడు. పేతురేమో ప్రసంగం చేస్తున్నాడు. ఇదే అధ్యాయంలో అన్నీ ఉన్నాయి, చదవండి. అప్పుడు సాధారణంగా యేసుప్రభును రక్షకునిగా స్వీకరించిన తర్వాత బాప్తిసం ఉంటుంది. బాప్తిసం అయిన తర్వాత పరిశుద్ధాత్మ చేత నింపబడతారు. కానీ ఇక్కడ వీరి ఆసక్తి ఎంత ఉందంటే, దేవుడు వారిని మొట్టమొదటనే ఆత్మతో నింపేసినాడు. దేవునికి స్తోత్రం. 44వ వచనంలో పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా, అంటే వాక్యం చెప్తా ఉన్నాడు పేతురు, అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగాను. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సహితము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి. ఏలైనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గణపరచుండగా వినిరి. అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిసం పొందకుండా ఎవడైనా నీళ్లకు ఆటంకము చేయగలడని చెప్పి యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిసం పొందవాలని ఆజ్ఞాపించను. తర్వాత కొన్ని దినములు తమ యొద్ద ఉండమని వారు అతన్ని వేడుకొని. అంటే అన్యజనుల మీద మరి పరిశుద్ధాత్మ కుమ్మరింపుకు, అన్యజనులు సత్య సువార్త, రక్షణ సువార్త వినడానికి, అన్యజనులు బాప్తిసం పొందడానికి కారకుడు ఎవరు కారకులు? దీనికి ఎవరి ద్వారా ఇవన్నీ జరిగింది? ఒక్క దైవభక్తి గలవాడు. పేరేంటి? కొర్నేలి దైవభక్తి కలిగి ఉంటే ఇంతమందికి ఇంత మేలు జరిగింది. అంటే దైవభక్తిని కూర్చిన మర్మము చాలా గొప్పదని తిమోతి పత్రిక ఒకసారి చూపెడతాను. అంటే దిస్ అ గ్రేట్ మిస్టరీ, ద మిస్టరీ ఆఫ్ గాడ్లీనెస్. 1 తిమోతి 3వ అధ్యాయం 16వ వచనం చూడండి.
1 తిమోతి 3:16 నిరాక్షేపంగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆరంభ దశలో మరి నేను అక్కడ ఒక 20 ఏళ్ల క్రితం ఒక నిండు చూలాలు వచ్చింది. నేను బ్యాంక్ నుండి వచ్చినాను, ఇంటి పనులు చేసుకుంటున్నాను. అప్పటికే 9:30 అయింది, రాత్రి 10 అవుతుంది. అప్పుడు పిల్లలను పండబెట్టాలి, హోంవర్క్ అంతా చేపించి పండబెట్టాలి. అయ్యగారు రాత్రి 11:30, 12కి వస్తారు. ఎయిర్లైన్స్లో డ్యూటీ కదా. అంతవరకు నా పనులన్నీ ముగించుకొని పిల్లలు పెట్టి తల్లిదండ్రులు పడక మీద వాళ్ళని చూసి ఒక నిండు చూలాలు వచ్చింది. అది ఇప్పుడప్పుడు కంటదనం. ఆమె గుడి తలుపుల నుండి మా ఇంటి గుడి పక్కనే ఉండేది ఇల్లు కదా. అప్పుడు అక్కడే రామ్నార్లు ఉంటుండే. ఈమె తలుపు కొడితే తీస్తే ఫుల్ టర్మ్ ప్రెగ్నెన్సీ. ఏం చేయాలి? అప్పుడు సేవలో వచ్చిన కొత్త టైం అన్నమాట. 98 అంటే ఒక 6 సంవత్సరాలు అయింది. 92లో వచ్చాను, 98లో జరిగిన కార్యం. అరే ఇప్పుడు ఎందుకు వచ్చినావు? 10 అవుతుంది, ఎందుకు నడుస్తున్నావు? చీకటి కదా, ఎందుకు వచ్చినావు అంటే, లేదు తప్పకుండా మీరు మా ఇంటికి రావాలి ఈరోజు అన్నది. నేనన్నా ఏంటి అసలు నువ్వు, నేను ఎట్లా రావాలి మీ ఇంటికి? ఈ 10 గంటల రాత్రి మా ఆయన వస్తాడు, ఇప్పుడు వడ్డించాలి, అన్నం వడ్డించాలి, పిల్లలు ఒంటరిగా ఉన్నారు. లేదమ్మా నువ్వు రావాలి, లేకుంటే నేను ఇప్పుడు చచ్చిపోతా. అరే నిండు చూలాలి ఇట్లా మాట్లాడుతుంటే ఏమనిపిస్తుంది నాకు? ఎందుకు ఏమైందంటే మా ఆయన తాగి ఇప్పుడు నన్ను కొడతాడు. నా పిల్లలంతా 3 పిల్లలు ఆల్రెడీ ఉన్నారు, మంచం కింద దాక్కుంటారు. ఆయన వస్తే ఆయన మారాలి. మీరు యేసుప్రభు దేవుడు అంటారు కదా, మరి ఆయన మారాలి. నాకు ఒక సవాల్గా అనిపించింది. అంటే జస్ట్ 6 ఇయర్సే నాకు సేవలో వచ్చేప్పుడు. ఇదేంటి ఒక సవాలు లాగా ఉంది ఇది. ఈ టైంలో నేను బయటికి పోతే ఎవరు ఊరుకుంటారండి? అయితే మరి నాకేం తోచలేదు ఏం చేయాలో. అయితే నేను పోయి నా రూమ్లో ఒక 3 నిమిషాలు మోకరించి అడిగినాను దేవుని, ఏం చేయాలి? ఒక ఆమె అడుగుతుంది, వాళ్ళ ఇల్లు దగ్గరే ఒక 2 ఫర్లాంగ్లు ఉంటుంది, నడవాలి. అయినా రాత్రి అయిపోయింది కదా. నేను మోకరించి అడిగినాను, ఏం చేయాలి ప్రభా? భయంకరమైన తాగుబోతంట ఆయన, నేను ఏ విధంగా ఎదుర్కోవాలి? సువార్త ఎట్లా చెప్పాలి? మరి ఇంట్లో గొడవలు అవుతుంది, ఆ పక్కన వాళ్ళందరూ మరి అభ్యంతరం చేస్తారా? లేక మా ఆయన అంతలోకి వచ్చేస్తే ఇల్లు పరిస్థితులు, ఈ చిన్న పిల్లల్ని ఎక్కడ వేసి పెట్టాలి? మా తల్లిదండ్రులు ఇంకా వేరే బిల్డింగ్లు ఉంటారు, నెక్స్ట్ బిల్డింగ్, ఇక్కడ ఎవరు లేరు. ఏదైనా కానీ దేవుని కొరకు ఒక అడుగేయమని దేవుని ప్రేరణ ద్వారా నాకు కలిగింది. ఆ ధైర్యం వచ్చేసింది నాకు. అరే ఒక ఆత్మ నశించిపోతుంది, చనిపోతా అంటుంది, నేను ఇట్లా మరి సేవకురాలు, నేను ఒక సహాయం చేయకుండా ఏంటి సేవ అని నాకు అనిపించింది. దేవుడు ప్రేరేపించినాడు, నువ్వు వెళ్ళన్నాడు దేవుడు, అంతే. అప్పుడు నా పెద్ద కొడుకు ఒక 9 సంవత్సరాలు ఉంటాడు, అఖిల్ లేపి నాన్న ఇల్లు చూసుకొని నేను బయటికి పోయి వస్తా, 10 మినిట్స్లో ప్రార్థన చేసి వస్తా అంటే వాడు చాలా సహాయపడేది నాకు చిన్నతనంలో. ఐ కెన్ నెవర్ ఫర్గెట్ అఖిల్. హీ యూస్ టు ప్లే ద బిగ్ బాయ్స్ రోల్. యూ గో మమ్మీ, ఐ విల్ టేక్ కేర్ అన్నాడు చిన్నోడు నిఖిల్. ఇంకా చాలా చిన్నది చర్యలు. నేను బయట నుండి తాళం వేసేసి నేను వెళ్ళిపోయినా. మంచిగా బయట శారీ కట్టుకొని, ఎందుకంటే భయంకరమైన తాగుపోతాంట, అందరిని బెదిరిస్తాడట కత్తితోటి. కత్తి లేదు గిత్తి లేదు, దేవుడు నా చేతులు ఇచ్చిండు కదా 2 అంచెల ఖడ్గం. నేను ఇది బైబిల్ పట్టుకొని వెళ్ళినా. నేను వెళితే ఎంత ఆయన చూస్తే అదొక బాడ అనమాట. ఆ ప్రధాన ముఖద్వారాల్లో నిలబడ్డాడు, ఇట్లా 2 చేతులు ఇట్లా పెట్టుకొని ఇట్లా నిలబడుతున్నాడు. నాకు నిజంగా చెప్పాలంటే ఆ చీకటిలో ఆయన కండ్లు ఇట్లా ఎర్ర కనబడుతుంది, ఆ పలు వరుస కనబడ్డది, కానీ అసలు ఆ మనిషి కనబడుతుంది, అంత చీకటి ఉన్నాడు. అంత డార్క్ సరౌండింగ్, ఆ మనిషి డార్క్, ఎత్తుకున్నాడు, లావుగా, ఫుల్ తాగి. ఆయన పేరు నేను నేర్చుకున్నా. పేరు పెట్టి పిలిస్తే శక్తి ఉంటుందని నాకు తెలుసు. కాలింగ్ ఎనీవన్ బై హిజ్ నేమ్ ఇట్ సౌండ్స్ వెరీ స్వీట్ ఇన్ హిజ్ ఇయర్స్ అని నాకు అది తెలుసు, ఆ టెక్నిక్. నేను ఆయన పేరు పెట్టి బ్రదర్ అని పేరు పెట్టి పిలిచిన. అప్పుడు వెంటనే 2 చేతులు జోడించి, నేను వైట్ శారీ బైబిల్ పట్టుకొని ఉన్నా కదా, తిడతాడు అనుకున్నా. నేను తిట్టలే, పక్కకు జరిగాను. మధ్య దారిలో ఇట్లా బలంగా నిలబడుతున్నాడు, చాలా పెద్ద పర్సనాలిటీ. పక్కకు జరిగాను. నేను రావచ్చా మీ ఇంటికి అని అడిగిన. రండి అన్నాడు. అయితే నన్ను పెద్ద అంటే ఎక్కడ లేని మర్యాద, ఎందుకంటే నా ముందు ఎవరు నడుస్తున్నారు? మరి దేవుడు నడుస్తే ఇవన్నీ కావా? పెద్ద చేరేసినాడు. వెనక పెద్ద విగ్రహం ఉంది నా వెనక, దాని ముందు చేరేసినాడు. కూర్చోమన్నాడు. బాగా తాగి ఉన్నాడు అనమాట. తాగినా కానీ చాలా మర్యాద చేసినాడు. నాకేమో జాలి కలుగుతుంది, ఎందుకంటే ఇతను భార్య బిడ్డలను కొట్టడం, ఆమె పోయి చచ్చిపోవడం, ఇదంతా దూరం అయిపోవాలి ఈ కుటుంబంలో. ఎన్ని మందసం మోసుకుంటూ వెళ్ళి నన్ను అడుగు పెట్టినాను కదా, ఈ కుటుంబంలో రక్షణ కార్యం జరగాలి ప్రభు అని. అనుభవం ఏమో చాలా తక్కువ, నాకు యంగ్గా ఉన్నాను అన్నమాట.
మరి ఎవరు ఊరుకుంటారంటే సడన్గా అయ్యగారు వస్తే ఉంటాడా? నా భుజాల మీద నా తలకాయ ఉంటుందో లేదో అనుమానం. ఎందుకంటే ఇట్ డజంట్ లైక్ సచ్ థింగ్స్. అయితే నేనేం చేసిన అంటే తెగించిన అనమాట, తెగించి వెళ్ళిపోయినా. అయితే అన్నాడు, మాకు బైబిల్ నుండి చెప్పమన్నాడు ఆయన. అయితే ఆయన మళ్ళీ కనబడడం లేదు. ఈయనేంటి మళ్ళీ భార్య ఉంది, పిల్లలందరూ కూర్చున్నారు, ఈయన కనబడడం లేదు ఏంటని నేను చూస్తే అక్కడే వాళ్ళకు దాదాపు ఒక 40 మంది బంధువులు వేరే కంపౌండ్లో ఉన్నారన్నమాట. వాళ్ళందరూ అక్కడే ఉంటారు గృహాల్లో. అందరిని పిలుచుకొని వచ్చినాడండి. మీరు చెప్తే చాలా ఆశ్చర్యం నా పరిచర్యలో ఇది. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఈయన మాట వింటారు. ప్రతి ఒక్కరు ఈయన కడువు మరి అంటే చాలా కఠినుడు కదా. ఈయన చెప్పే మాట తప్పకుండా వింటారు, పిల్ల కానీ పెద్దలు కానీ. అందరు తరలి వచ్చినారు. ఆ ఇల్లంతా నిండిపోయింది, బయట వాకిలు కూడా నిండిపోయింది. నన్ను వాక్యం చెప్పమంటున్నాడు. ఇక ఇంతకంటే దొరకు నా భాగ్యం. నన్ను వాక్యం చెప్పమంటే నేను మంచిగా ఏమన్నా కానీ గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. నా పిల్లల్ని చూసుకుంటాడు, మా ఆయనను చూసుకుంటాడు. మరి మా ఆయన కూడా నన్ను ఏమనకుండా కాపాడేది ఎవరు? దేవుడే కదా. తెగించిన అనమాట, కూర్చున్న మంచిగా. అప్పుడు రాత్రి 10:30 అవుతుంది. ఇంకా అర్ధగంట అయితే మరి అయ్యగారు వచ్చేస్తారు. అంతలోగా ఏమి లేనట్టు మళ్ళీ నైట్ గౌన్ వేసుకొని మళ్ళీ మంచిగా ఉండాలా. ఎందుకంటే ఎక్కడ పోయినా అని అడిగితే ఏం చెప్తాం, అందుకే చాలా తెలివి వాడాలి. నేను అరగంటలో సువార్త చెప్పిన. ఏం చెప్పినంటే మంచిగా డ్రామాటిక్గా జక్కయ్య ఇంటికి వచ్చిన రక్షణ గురించి చెప్పిన. అది వివరించి చెప్పగానే ఎట్లాగా వింటున్నాడంటే ఇతను లాగే కన్నులు అప్పగించి విన్నాడు. ఎటుపోయిందో ఆ తాగుడు నిశ కూడా దేవుడు తీసేసినాడు. దేవునికి స్తోత్రం. మంచిగా విన్నాడు. అమ్మా నేను వస్తా, నేను సంఘానికి వస్తానన్నాడు. అయితే సరే తప్పకుండా రావాలా, నువ్వు రావాలా, మీ కుటుంబం రావాలి, ఇక్కడ అల్లరి ఏమి ఉండొద్దు, నువ్వు మారిపోతావు, నేను నీ కొరకు ప్రార్థన చేస్తాను అంతే మంచిగా అయిపోయినాడు అనమాట. నేను గుమ్మం దిగుతుంటే నీకు తోడు నేను వస్తాన్నాడు. ఇంకెట్టుంటుంది నా గుండె, నేను వస్తాను నీకు తోడు అన్నాడు. నాకు అవసరం లేదు, నేను ఒంటరికి వెళ్ళిపోతాను, ఇక్కడే కదా నేను వెళ్ళిపోతాను. నేనేం తీసుకోవాలి, ఆయన తోడుగానే వచ్చేసిన, చక్కచక్కగా నడుచుకుంటూ వచ్చేసినారు. అప్పటికే రాత్రి 10:45 అయింది. అయితే దేవుడు ఆ కష్టానికి గొప్ప ప్రతిఫలం ఇచ్చినాడండి. దేవునికి స్తోత్రం. చాలా గొప్ప ప్రతిఫలం అండి. దాదాపు ఆ 40 మందిలో 21 మంది బాప్తిసం తీసుకున్నారు. మళ్ళీ అదొక చైన్ లాగా అయిపోయింది. ఎందుకంటే వీళ్ళు సువార్త నుంచి వాళ్ళ బంధువుల్లో చాలామంది చాలా మట్టుకు ఇప్పుడు మరి వారు ప్రభు తట్టు తిరిగినారు. అయితే ఇతని కుటుంబము మొత్తం చనిపోతాం, మేము విషం దాగి చనిపోతాం, మాకు ఆర్థిక ఇబ్బందులు ఉంది. ఎందుకంటే ఇతను ప్రభువులోకి వచ్చిన తర్వాత ఇతను అన్యాయంగా అక్రమంగా సంపాదించే డబ్బు ఆగిపోయింది. ఎందుకంటే ఎవరు చూసినా వాళ్ళని కత్తి చూపెట్టి డబ్బు లాక్కుంది, అక్రమంగా సంపాదించేది. అదంతా ఆగిపోయింది రక్షణ పొందిన తర్వాత. చనిపోతాం అప్పుడు కూడా పోయి వాళ్ళ ఇల్లు దర్శించి ప్రార్థన చేసినాను. ఇప్పుడు వారి 4 పిల్లలు కూడా మంచి ఉద్యోగంలో ఉన్నారు. అందరికీ పెళ్ళిళ్ళైనవి, పిల్లలు పుట్టినారు, అందరూ సంపన్న స్థితిలోనే ఉన్నారు. అంటే నాకు అనిపిస్తుంది మరి వాళ్ళ భార్య కూడా దేవుని సేవలో వాడబడుతుంది. ఇప్పుడు ఇతని కొరకు మళ్ళీ నేను ప్రార్థన చేస్తున్నాను. లోక నటనలో జారిపోతున్నాడు. మళ్ళీ ఇప్పుడు నేను ప్రార్థన నా డైరీలో రాసుకున్నాను. ఎందుకంటే దేవుడు మరి ఎంత అద్భుతంగా వీళ్ళందరూ ఇంతమంది, నాకు అనిపిస్తుంది ఇప్పుడు ఒక 50-60 మంది ఉంటారు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళ కుటుంబంలో. అంటే నేను ఒక్కడిగే వేసినాను ప్రభు కొరకు, కానీ గొప్ప పంట కోయగలిగినాను. దేవునికి స్తోత్రం కలుగును కాక. అంటే చూడండి, ఒక మరి కొర్నేలి కూడా అదే విధంగా చేసినాడు కదా. ఆయన ఒక్కడుగా ఉండి మరి స్వార్థంతో దేవుణ్ణి ఎందు భయభక్తులు కలిగి ఉండలేదు. ఆయన కుటుంబానికి వస్తున్నాడు దైవజనుడు అంటే అంతటితో సరిపుచ్చుకోలేదు. ఎవరిని పిలిచినాడు? స్నేహితులను పిలిచినాడు. తర్వాత ఎవరిని పిలిచినాడు? బంధువులను పిలిచినాడు. అందరికి అన్యులను పిలిచినాడు. అందరికీ దేవుని వాక్యం అందించినాడు. దానికి ప్రతిఫలం ఉండిందా లేదా? చెప్పండి, ఉండిందా లేదా? అందరి మీద ఏం కుమ్మరింపబడిందంట? పరిశుద్ధాత్మ శక్తి కుమ్మరింపబడింది. వీరు బాప్తిసం పొందడానికి ఏం ఆటంకం అంటే అందరూ బాప్తిసం పొందినారండి, అందరూ రక్షణ పొందినారు. అంటే అది దైవ కార్యం. మనం ఒక అడుగు దేవుని కొరకు వేసినప్పుడు దేవుడు మన కార్యాన్ని సఫలపరుస్తాడు. అంటే ఎప్పుడు కూడా ఆశ విడుచుకోవద్దు. మన కుటుంబం గురించి కానీ, మనం ఇతరులకు సువార్త అందించడం విషయంలో కానీ డోంట్ లూజ్ హోప్, బికాజ్ గాడ్ కెన్ డూ వండర్స్. నీవు పెట్టుబడి కొద్దిగా చేస్తావు కానీ దాని ప్రతిఫలం చాలా చూస్తావు.
భక్తిగల కుటుంబం అనే ప్రసంగం మీరు విన్నారు. అందరూ ఒకసారి లేచి పడితే ప్రార్థన చేస్తాను. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఎంత గంభీరములు దేవా నీ తలంపులు, నీ కార్యములు, నీ తలంపులు, నీ కార్యములు. ఎంత గంభీరములు దేవా, ఎంత గంభీరములు దేవా నీ తలంపులు, నీ కార్యములు, నీ తలంపులు, నీ కార్యములు. దీన దశలో ఉన్న నన్ను పైకి లేపి దీవించినావు. దీన దశలో ఉన్న నన్ను లేవనెత్తి దీవించినావు. నేను హించని సానమునకు, నేను హించని సానమునకు నన్ను నీవు ఎక్కించినావు, నీవు ఎక్కించినావు. ఇంత గంభీరములు దేవా నీ తలంపులు, నీ కార్యములు, నీ తలంపులు, నీ కార్యములు. ఎంత గంభీరములు దేవా. అల్పుడనైనా నన్ను నీవు దర్శించుటకు ఏ పాటి వాడను. అల్పుడనైనా నన్ను నీవు అర్చించుటకు ఏ పాటి వాడను. వేల్పులలో నిన్ను పోలిన దేవుడు, వేల్పులలో నిన్ను పోలిన దేవుడు నేనే లేడుమా యెహోవా, నేనే లేడుమా యెహోవా. ఎంత గంభీరములు దేవా నీ తలంపులు, నీ కార్యములు, నీ తలంపులు, నీ కార్యములు. ఎంత గంభీరములు దేవా. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం మన కుటుంబాల కొరకు. ఈ రోజు నుండి ఆరంభించినాము కుటుంబము దేవుని మాటలు అనే ప్రసంగాలు. కాబట్టి ఇంకా 21 ప్రసంగాలు మీరు వింటారు. దేవుడు మాట్లాడాలి మనతో, మన కుటుంబాలను చక్కని బాటలు నడిపించడానికి. మన కుటుంబాలు మాత్రం కాదు, కొర్నేలు జీవితంలో మనం చూసినప్పుడు అతని కుటుంబం మాత్రం కాదు, ఇతర కుటుంబాలకు కూడా ఆశీర్వాదకరంగా అతన్ని మార్చినాడు. చప్పట్లతో దేవుని స్తుతిద్దాము. యు ఆర్ నాట్ ఓన్లీ ఎ బ్లెస్సింగ్ టు యువర్ ఫ్యామిలీ, యూ విల్ బికమ్ ఎ బ్లెస్సింగ్ టు అదర్ పీపుల్ అరౌండ్. స్నేహితులను, బంధువులను, తెలిసిన వారిని అందరినీ పిలిచినాడు. అన్యులు దేవుని సువార్త విన్నారు నీ ద్వారా, నీ కుటుంబం ద్వారా. ఇలాంటి ఆశీర్వాదాలు దేవుడు ఇతరులకు కూడా అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నువ్వు చేయలేని కార్యం లేదు, మా ఊహకు మించిన కార్యాలు నువ్వు చేస్తావు ప్రభువా. మేము నమ్మదగని వారం, అయినను నువ్వు నమ్మదగిన దేవుడవు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మా గుండెల్లో మండే ఆశను చూసే దేవుడవు తండ్రి, నీకు స్తోత్రం. నీ మార్గాల్లో మేము నడిచినప్పుడు, నీ అందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మా కుటుంబాలన్నీ కూడా భక్తిగల కుటుంబాలుగా మార్చే దేవుడు. మా కుటుంబాలు మాత్రం కాదు, ఇతర కుటుంబాలను కూడా నువ్వు మార్చే దేవుడవు తండ్రి. నువ్వు అందరికీ ప్రభువాన్ని రుజువుపరుచుకునే దేవుడవు తండ్రి. అందరినీ దర్శించే దేవుడవు. నువ్వు పక్షపాతి కావునైనా అందరికీ ఉపకారివి కనుక నిన్ను స్తుతిస్తున్నాను. మమ్మల్ని దీవించి అనేకులకు ఆశీర్వాదకరంగా మా కుటుంబాలను ఆశీర్వదించగలమని మేము ప్రార్థిస్తున్నాం. బిడ్డలందరి తల మీద నీ పరిశుద్ధమైన హస్తం ఉంచి వారి కుటుంబాలకు క్షేమము దయచేయండి. ఆయన నీకు స్తోత్రం. జరుగుతున్న కార్యక్రమాలను ఆశీర్వదించి దీవించి నీ దాసురాలకు కావాల్సిన ఆరోగ్యం, బలము దయచేయమని ప్రార్థిస్తున్నాను. మంచి వాక్కులతో నీ దాసురాలను నింపండి, సేవకులను నింపండి. నాయన చక్కని మాటలు మేము వినాలని ప్రార్థిస్తాం. నీ మాటలు మమ్మల్ని బ్రతికిస్తుంది నాయన, నీకు స్తోత్రం. మాకు త్రోవ చూపే నీ మాటల కొరకు వందనాలు. మా జీవితం మీద వెలుగు కుమ్మరించే నీ మాటల కొరకు స్తోత్రం. మా త్రోవల మీద వెలుగు ప్రకాశింపజేసే నీ మాటల కొరకు నేను స్తుతిస్తున్నాను.
నాయనా నీకు స్తోత్రం స్తోత్రం. మరి కుటుంబాలన్నీ ఆశీర్వదింపబడాలని మా ప్రయత్నాలు మా ప్రయాసం ఫలభరితం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వివిధ విభాగాల్లో సేవలు అందిస్తున్న నీ బిడ్డలందరినీ ఆశీర్వదించి దీవించమని, నీ కనికర వర్షం మా మీద కుమ్మరించి దిగ్విజయంగా ఈ పెద్ద కార్యక్రమం సాగాలని ఆది అంతా మీరే వహించి మరి 34వ వార్షికోత్సవ దినమును కూడా మీరు దీవించండి. ఆ రోజు కూడా తండ్రి మేము కృతజ్ఞతా హృదయంతో నిన్ను ఆరాధించడానికి మాకందరికి అవకాశం దయచేయమని చేతులెత్తి ఈ గొప్ప కార్యాన్ని ఆశీర్వదించమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. తండ్రి దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమెన్ ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. 2 సమూయేలు 7:29. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు 21 రోజుల ఉపవాస ప్రార్థనలు 2026 జూన్ 1 నుండి 21వ తేదీ వరకు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు. అంశం కుటుంబం దేవుని బాటలో. స్థలం మెనోనైట్ బ్రదరన్ బేథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు దైవజనురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షులు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. వివరములకు సంప్రదించండి 9550504718 మరియు 9030757571. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ప్రభుకి
కీయనో క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామమును గడువేల ప్రభు కీయనో క్రైస్తవా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశ